హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది కనుక మనం తెలుసుకోలేకపోతే వారితో మనకు ప్రేమ అనేది ఎన్నటికీ రూపుదిద్దుకోదు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు అనేది తెలియకపోతే మనం ఎన్నడూ వారికి ప్రేమిస్తున్నాము అని చెప్పడం కానీ వారి ప్రేమను స్వీకరించడం కానీ జరగదు. కాబట్టి కొన్ని సంకేతాల ద్వారా ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారని తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒకరిని ఇష్టపడి ఉంటారు. దగ్గరనే ఉంటున్న ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవటానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. కొందరు ధైర్యం చేసి అడిగి సమాధానం తెలుసుకుంటారు. మరికొందరు అడిగితే నచ్చిన వ్యక్తి ఎక్కడ దూరమైపోతాడో ఏమో అని గమ్మున ఉండిపోతారు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలా కాకుండా ఎదుటివారిని అడగకుండానే వారు మనల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి మన వద్ద కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఫీల్ అవుతూ ఉన్నారంటే వారికి మనపై మంచి అభిప్రాయం కలిగి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఏరికోరి మీ వద్దే కూర్చోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు అని దాని భావం. కాబట్టి అలాంటి వ్యక్తుల వద్ద మీ ఇష్టాన్ని తెలియచేస్తే మీకు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంటుంది. కనుబొమ్మలు కూడా ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని తెలియచేస్తాయి. నచ్చిన వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు కనుబొమ్మలు ఎగరవేయకుండా, కనుబొమ్మలు తిప్పకుండా కూల్గా ఉంటారు. అదే ఇష్టం లేని వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు కనుబొమ్మలు ఎగరవేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే ఒకరి ఇష్టాన్ని వారి కళ్ళను చూసి కూడా చెప్పేయవచ్చు అంటారు. అందులో నిజం కూడా ఉంది. సాధారణంగా ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళను చూసే మాట్లాడుతూ ఉంటారు. అయితే నచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి తదేకంగా చూస్తూ ఉంటారు. అదే ఒక సాధారణ వ్యక్తితో మాట్లాడుతున్నట్లయితే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒక పురుషుడు తన బొటన వేలును జేబులో పెట్టుకొని స్టైల్గా నిలబడ్డాడంటే ఆ ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవడం కోసమే. ఒక స్త్రీ తన హ్యాండ్ బ్యాగ్ని భుజాన వేసుకొని తన బొటన వేలును హ్యాండ్ బ్యాగ్ యొక్క పై భాగంలో ఉంచి పట్టుకొని మీ ముందు నిలుచుని ఉంది అంటే తను మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంది అని అర్థం. ఇక నవ్వు ఆరోగ్యానికి కాదు, ఎదుటి వాళ్ళను ఆకట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అమ్మాయిలు ఎక్కువగా నవ్వుతూ నవ్వించే అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ నవ్వించే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎదుటి అమ్మాయిలకు మీ మీద ఇష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీతో సరిగ్గా మాట్లాడటం లేదు, మీరు మాట్లాడిన మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, మిమ్మల్ని చూడకుండానే ముఖం చాటేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని ఇష్టపడటం లేదు అని వాళ్ళు చెప్పకనే చెబుతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారికి మీపై మంచి అభిప్రాయం కలిగిన తర్వాతే మీ ఇష్టాన్ని తెలియచేయడం మంచిది. లేకపోతే ప్రారంభంలోనే మీకు నష్టం వాటిల్లవచ్చు. ఒక వ్యక్తి తల తిప్పే విధానాన్ని బట్టి వారి మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎదురుగా కూర్చొని సంభాషిస్తున్నప్పుడు తల కొంచెం అటు ఇటు తిప్పుతూ మిమ్మల్నే చూస్తున్నారా? అయితే మీపై వారికి ఇష్టం ఉంది అని చెప్పడానికి ఇది ఒక సూచన. అలా కాకుండా మీ కళ్ళను చూడకుండా వారి తలను అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే మీరు ఓ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, వారికి మీపై ఇష్టం లేదు అని. లేకపోతే రెండోది, వారికి తలనొప్పి అయినా ఉండాలి. అలాగే పురుషులు తాము ఇష్టపడిన అమ్మాయిపై ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆంక్షలు పెట్టడం, అన్ని విషయాలు
తమకు చెప్పాలి అని కోరడం వంటివి చేస్తూ ఉంటారు. అదే అమ్మాయిలైతే అబ్బాయిలపై ప్రేమను మాత్రమే చూపిస్తూ ఎంతో దయగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అని కొన్ని సంకేతాల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.